లిప్సిక, నేను లేకపోతే నువ్వు బతుకుంటావో లేదో కానీ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా లిప్సిక. లిప్సిక, లిప్సిక, లిప్సిక. అబ్బా రే దినదిరా రే దినదిరా రే దినది ఒరే పంది పిల్లోడా రే బాబాయ్ అయ్యి బాబా కొట్టకరా రే ఆగండ్రా ఆగండ్రా కొట్టకనే ఆగండే ఆగండే అది ఏంద్రా మీ లొల్లి పొద్దు పొద్దున్నే? అది బా అలాగడుగు. నేను నిన్ను కూడా అన్నానరా జఫా. ఎరా ఇవాళ కాలేజీకి వెళ్ళే పని ఏమైనా ఉందా? రేపు చూద్దాంలే. రే ఇప్పటికే ఛానల్ యూస్ పెట్టేవరా. అందులో ఇదో రోజు అనుకో బా. మేము కూడా వెళ్తున్నాం బా. మడత పెట్టాలనరా. మొత్తం మలిసిందిరా మీకు. అవును బా. నానా ఎవరు డబ్బులు ఇక్కడ పెడతానా? నానా వద్దు నాన్న ఉంచు. ఉన్నాయి ఉంచు. వద్దు నాన్న, నా దగ్గర ఉన్నాయి. సరే నాన్న. ఏంట్రా లేట్ అవుతుంది ఇవాళ? వస్తుండగా 2 పోస్టులు చూసాను రా. ఏం పోస్టర్స్ రా? అదే పేరు చిత్రనే ఇందు అని చూసాను రా. ఎగస్ట్రాలజీకి ఇందోత ఏంటా ఇవాళ నా చెల్లి బర్త్డే అక్క, హార్దిక్కి రావాకు. సరేరా, చెల్లికి బర్త్డే విషెస్ చెప్పానని చెప్పు. సరే అక్క. బావ తిన్నావా? చేసా కానీ మీ బాబు ఏంటి మీ అక్కకి సంబంధం తెచ్చాడంట. నేనేం పాపం చేసాను అంత జరగ్గా చూస్తున్నావు? ఎందుకురా నా వెనకాల ఇలా చేస్తున్నావు? ఆపుతావా? 3 days నుంచి ఒక్క ముక్కే చెప్తున్నావు. బావి తిన్నావా బావి బేబీ? చేసా. నువ్వు? హా చేసా బేబీ. ఒరే మీకు ఎలాగో సెట్ అయింది కదరా, ఇంకా నాకు ఈ బేబీ టార్చ్ చేయండి రా. కొంచెం అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకోండి రా. ఇప్పుడు చిత్రా ఏమైనా మాట్లాడవే ప్లీజ్. ఏం లేదా? చిత్ర రాలే, లేట్ అవుతుంది. చిత్ర లేట్ అవుతుంది. నువ్వు నీ కంగారు
ఏంటా వదిలేస్తుంది? నువ్వు ఆగవే బాబు. నీకు నాకు సెట్ అవ్వదు. ప్లీజ్ ట్రై చేయకు. వెళ్ళొచ్చా? ఓకే. ఎందుకే పాతవే చిన్ను చాలా పెళ్ళెత్తుంది. తెలుసే కానీ మా ఇంటర్కి సెట్ అవ్వదే. తక్కువలో క్యాస్ట్ దానికోసం చేస్తున్నావు. ప్లేస్లో నువ్వు లేవే, నేనున్నాను. నా ప్లేస్లో నువ్వు ఉంటే ఒప్పుకుంటావా? ఒప్పుకోటానే. నేను ఒప్పుకోను. అబ్బా సెట్ కాదే, వదిలేవే. సర్లే వెళ్ళాం కదా. రావాలా మీ టైంకి ఇంకా రాలేదు? వెళ్ళిపోదామే. సరేరా నేను వెళ్తున్నా. ఇప్పుడు ఎక్కడికి రా? మా ఆయరమ్మన్నాడు రా. సరేరా లాగించే, మేము పోతాం. పదరా పోదాం. అటు చూడండి. ఎన్నిసార్లు చెప్పినా. రే తగ్గు. అన్న మీ పని మీరు చూసుకుంటే బాగుంటుందని చాలాసార్లు చెప్పా. ఈ మధ్య నెబ్బగాలు కూడా మస్తు రెచ్చిపోతున్నారా. నిబ్బులి ముందు ఆ మాత్రం లేకపోతే ఎలా రా? తమ మెచ్యూర్ పొర పెట్టుకుని మన అబ్బా కాళ్ళతో గొడవ మాటలేదు కన్నా మీ పని మీరు చూసుకోక. అదే అదే మా నిబ్బా బ్రెయిన్స్ కదన్నా, అందుకే మీ మాటలు అలానే వస్తాయి. రే ఆగు ఆగు. మీరున్నానన్నా. ఎందుకన్నా మీ దారి మీరు వెళ్ళిపోండి అన్న, మాతో ఎందుకు? మూసుకున్నామంటావా? సరే సరే కోప్పడకు. అయినా రే కొడుంగడు వాళ్ళిద్దరితో లేకపోవడం వల్ల ఇలా రోడ్లకి బొమ్మలాటలు కదేస్తున్నాడు రా. అవునరా వాడికేమైంది? అనుకోకుండా ఒక అమ్మాయి వచ్చింది. వాడుకున్న ఎడిటింగ్ స్కిల్స్ మొత్తం వాడుకుని పిక్స్ ఎడిట్ చేయించుకుని ఓ రోజు మాటలతో నింపేసింది. తర్వాత ఫీలింగ్స్ అన్ని పెంచుకుని ఇన్స్టాగ్రామ్ వల్ల బుక్ అయ్యాడు. ఎలారా? ఏప్రిల్ 1 కదా, ఆ రోజు అందరూ పోస్టులు చూసి ప్రపోజ్ చేస్తారు కదా, అలాగే పోస్టులు చూసి ప్రపోజ్ చేసి బుక్ అయ్యాడు. అలా ఎలా? ఉంది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూసి ప్రపోజ్ చేసాడు మెసేజ్లో. వెంటనే కాల్ చేసి ఏంటి అలాగ అంటున్నావు, నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు అంది. ఏప్రిల్ 1 కదా అని కవర్ చేసాడు. నైస్ స్టోరీ. సరే బావా మేము వెళ్తున్నాం. సరే సరే. అరే రా, మీరేం రాస్తారు కాలేజ్కి? అసలు క్లాస్ జరిగితేనే కదా రావడానికి. ఇంక ఇలానే అవ్వాలండి, మేము వెళ్తున్నాం.
రాజన్న రే రాజన్ ఫోన్ చేయండి పదా. అరే మామ చాలా తప్పన్నా. అక్క నువ్వు వెళ్ళు. ఇదేంట్రా ప్రతిసారి మళ్ళీ గెలుచుకుంటారు. ఎందుకురా మమ్మల్ని గెలుగుతారు? చాలా తప్పులు చేస్తున్నారన్నా. నీ పని మీరు చూసుకుంటే బాగుంటుంది. ఎవరు అవసరంగా గెలుచుకుంటున్నారా? మీరు ఇంకా బయలుదేరండి. ఏంటి? సరే సరే అలాగే. వెళ్ళనన్నా, వెళ్ళండి, వెళ్ళనన్నా. హలో, సరే అడ్రస్ పెట్టి వస్తున్నా. రేపు అదనరా. ఏమైందిరా? ముందు స్టక్ అయిందిరా. ఎవరిక్కడ మీరేంటి ఏది పని మీరు ఎందుకున్నారు కదా? స్టేషన్కి ఎవరో ఏడిపిస్తున్నారని ఫోన్ చేశారు సార్. మీరు ఇక్కడ ఈ ఇంటి దగ్గర మీకు ఏంటి పని? మీరు ఇక్కడ ఈ టైంలో ఏం చేస్తున్నారు ఇక్కడ? పదండి మీ స్టేషన్. మీరు ఏదన్నా చెప్పేదంటే స్టేషన్కి వచ్చి చెప్పండి. ఫోన్ చేయండి. పిల్లలు వస్తారు. ఏదైనా పని వేస్తారని చెప్పండి.
ఫోన్ వచ్చినా ఈ అర్ధరాత్రి దాకా ఈ ఎత్తి దగ్గర ఉంది ఏం చేస్తాం మీరు నలుగురు. అని పట్టుకోండి సార్. ఫోన్ వస్తే వచ్చాం సార్. పదండ్రా స్టేషన్కి. ఈ వయసులో ఈ కొంపల దగ్గర మీకు పని ఏంట్రా? వచ్చాడండి వయ్యారం గాడు. మావయ్య నువ్వు ఇంటికి వెళ్ళి జరగలేని దానికి ఎందుకంత చేస్తున్నావు? చేసిన దాన్ని చేసి వచ్చావుగా. మావయ్య ఏం జరగలేదు. ఇంకొక మాట మాట్లాడితే బాగోదు. నువ్వు ఇంటికి వెళ్ళి అదువులో పెట్టుకుంది తమ్ముని. నువ్వు వెళ్ళి వెళ్తున్నావు. నేను చేయలేన్నాను. ఏం చేయకుండా స్టేషన్ తీసుకెళ్ళారంట్రా. అయినా అలా మీకు పనేంట్రా? ఏం చేసి మండబెట్టారా? నాన్న నేను ఏం చేయలేదు నాన్న. నాన్న బావ తిన్నావా? ఇప్పుడు నన్ను ఏం తినక ఇప్పుడు నా మీద ఎందుకు కోపం చూపిస్తావు? మీ బాబు పెట్టాడు పొద్దున్న వచ్చి. ఎత్తు కొబ్బరిలోకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు బావా. ఏంటే అంటాను మీ బాబు. ప్రాబ్లం అయితే పో. సరే తిన్నావా లేదా? సరే బయట తినర్లో. ఎక్కడికి? చిన్నవాణి ఇంటికి రా. పాతోడు రావడు. మళ్ళీ ఎవరు లేరు వాడికి. నాన్న ఏంటమ్మా చెప్పు. నిజంగా సపోర్ట్ చేస్తా అంటే చెప్తా. చెప్పమ్మా. భయంగా ఉంది నాన్న. ఏమన్నా తప్పు చేసావా? అది నాన్న, నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. సరే అమ్మా. తను ప్రపోజ్ చేశాడు కానీ నేనే యాక్సెప్ట్ చేయలేదు నాన్న. అంటే క్యాస్ట్ డిఫరెన్స్ నాన్న. మీ అన్నది నాది ఇప్పుడు క్యాస్ట్ డిఫరెన్సేరా. మేము చేసుకోలే. అందరి పేరెంట్స్ ఒకేలా ఆలోచిస్తారు అనుకోవడం మొప్పత్తంరా. సరే నాన్న, నేను వెళ్ళాలి. పిచ్చి పిచ్చి భాషలు మాత్రం వేయకండి. సరే నాన్న, వెళ్తున్నా. నువ్వెలా వచ్చారే? తిన్నావా? ఓయ్ చెప్పు, ఇలా మౌనంగా ఉంటే ఎలా? ఐ లవ్ యూ. ఏంటి? రే ఇప్పుడు మాట చెప్పింది మీకు వినపడిందా? ఏంటి నిజంగా నువ్వే? ఇంకా డౌట్స్ ఉన్నాయా? నువ్వే పెద్ద డౌటే. తిన్నావా లేదా? లేదు. కిచెన్లో ఏమన్నా ఉన్నాయా? ఏంటి నీకు వంట కూడా వచ్చా? హా. సరే తిన్నాను, ఏం చేకర్లొద్దు. మరి ముందు చెప్పాలిగా. సరే కానీ ఎవర్రా మిమ్మల్ని ఇరికించింది? అదే మాకు అర్థం కావట్లేదే. నాకు ఒకరి మీద డౌట్ కొడుతుంది.
ఎవరు? ఎవరు? వరుణ్ గ్యాంగ్. అజ్జడి అమ్మ వాళ్ళేరా. వా వా అక్క, నిన్న ఇన్వెస్టిగేటర్. హెడ్స్ ఆఫ్. అదిరేనా చిత్ర అంటేనే ఎలా చెప్పింది? హెడ్స్ ఆఫ్ చెప్పాను కదా. థ్యాంక్స్. మొన్న వచ్చిన నెంబర్ చెప్పరా. 90987654. మీ పేరు? విష్ణు. టార్గెట్ వాళ్ళేరా. పేరు చెప్పండి. సంసాని చిన్ను. ఆల్రెడీ పే చేశారండి? ఒకసారి చూడండి మేడం. లేదండి, పే చేశారు. ఒకసారి పే చేశారు. అందరూ ఇక్కడే ఉన్నారా? ముందు చెప్పుంటే భోజనం తెచ్చేవాడిగా. బాబాయ్ తినేసాం, మీరు కూడా తినేయండి. చేసొచ్చానమ్మా, నువ్వు కూర్చో. మీకు అప్పుడే అన్ని తెలివితేటలు ఎలా వచ్చారా? మీ ఫీజులు కూడా మీరే కట్టుకునేంత ఎదిగిపోయారా? రెండు సంవత్సరాల క్రితం ఫీజు కట్టని నా దగ్గర డబ్బులు లేవంటే వాడే కష్టపడి వాడి ఫీజు వాడే కట్టుకున్నాడమ్మా. నా కొడుకు నాకన్నా పైన ఉన్నాడురా, అది చాలు చాలు. మీరు గాలికి తిరిగే జులై గల్ అనుకున్నాను రా. మీ సారు వీరబాబు గారు అంతా చెప్పారురా. క్లాసుకి రాకపోయినా పని చేసుకుని మనీ సంపాదించుకుని వాళ్ళ ఫీజు వాళ్ళే కట్టుకుంటున్నారు. నాకు చాలా గర్వంగా అనిపించింది. ఒరే చిన్ను, నన్ను క్షమించరా. నువ్వు తప్పు చేయకపోయినా నీ మీద తప్పుడు నిందలు వేశాను, నన్ను క్షమించరా. సరేరా, నాకు పని ఉంది, నేను వెళ్తున్నా. మీరంతా జాగ్రత్త. నాన్న ఒక 500 ఇవ్వు నాన్న, నా దగ్గర లేవు. ఇదిగో నాన్న, ఇక్కడ పెడుతున్నా. సరే నాన్న, నువ్వు జాగ్రత్త.